కాదు, అందరూ వెళ్ళిపోయారు. ఎవరు వచ్చారో కూడా ఇప్పుడు ఎవరికి తెలియదు. ఎవరు నువ్వన్నా అడుగుతాను ఇప్పుడు. కామెడీ చేసినప్పుడు అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు ఎవరో కూడా ఎవరికి తెలియదు. టైం ఓవర్ అయిపోయింది కదా, అందుకే అందరు పోయారు. కాదు, నేనే ఎవరు మధురిమక్క లైవ్ లోనే ఎవరి లైవ్ లో చూసి ఎవరబ్బా నువ్వు అయితే నాకు తెలుసు, కామెంట్లో అయితే తెలుసు, లైవ్ లో రాజు ఒక్క నిమిషం అలాగే ఉండు. ఏం వర్షం గట్టిగా పడుతున్నట్లుంది. అబ్బో పెచ్చగా పడతా ఉంది. ఆ రోజు నేనే షాక్ అయ్యా, ఏంట్రా అసలు మనకు తెలిసిన మనిషి అయినా అక్క ఎవరో చెప్పు చూద్దాం, ఎవరో చెప్పు చూద్దాం అంటే నేను షాక్ అయ్యాను అనమాట. అంటే లైవ్లు చేస్తా ఉంటే వేరే పరిచయం ఉండేది, ఒక్కసారి అవునవును, చూసినప్పుడు షడన్ గుర్తుపట్టలేమన్నమాట. కరెక్టే. అంటే ఇప్పుడు కామెంట్లో ఉన్నప్పుడు మనకు ఆలోచన వేరే ఉంటుంది. కామెంట్లు ఉన్నప్పుడు సడన్ గా మనిషి చూసేసరికి కామెంట్లకు మనిషికి అసలు సంబంధమే లేదు అన్నట్టు ఉంటుంది. అవును, అదే కదా ఇక్కడ అదే ఉంటుంది అనమాట. నేను కూడా ఇద్దరు ముగ్గురు చూసిన వాళ్ళ కామెంట్లేమో, వాళ్ళ కామెంట్ బట్టి చూస్తే మనిషి పలానా ఇట్లుంటాడు కావచ్చు అనిపిస్తుంది. సరిగా చూసే వరకు షాక్ అయిపోతాం. అవును, నీ దీంట్లో అయితే ఖచ్చితంగా షాక్ అవుతారు. అదే నేనే చెప్తుంటేదా షాక్ అయ్యా. అక్క అంటే ఎవరు తెలుసా, రాజ్ కంది బ్రో అంటే "ఆ, అవునా షాకు. చూస్తున్నారు కానీ అసలు ఎవరు కామెంట్ చేయడం లేదు. వాళ్ళు హైట్ లో ఉండి సపోర్ట్ చేస్తారు అన్నట్టు. అంటే టైం ఓవర్ కదా. ఇందాక అవునన్నా. ఇది ఆంజప్ప వచ్చారు కదా, తన నా ఫ్రెండే ఊర్లో. సో మీ ఇంకా ఊరేనా? ఊర్లో ఆయన పంచాయతీ సెక్రటరీ. సో తను ఛానల్ ఏం లేదు, ఇంక ఈ టైంలో యూట్యూబ్ చూస్తుంటాడు, ఇంకా లైవ్ లో ఉన్నానని వచ్చాడు. ఏంటబ్బా ఇంకా అని. ఈ టైంలో కూడా లైవ్లు చాలా ఉన్నాయి రాజు బ్రో. ఉన్నాయి. మధ్యాహ్నం రాత్రి 2:30 లేచి ఇంకా లైవ్ ఉంటుంది కంటిన్యూ. రౌడీ ఎక్కది ఇది, నేను ఆ అబ్బాయి అంటే నేను కూడా షాక్ అయిన, ఏంట్రా ఎప్పుడు చూసినా అక్క అక్క అంటాను, రౌడీ అక్కని ఇదేంట్రా అబ్బాయి అంటున్నాను, నేను కూడా షాక్ అయ్యాను. నేను కూడా పొరపాటు పడనేమో అని అనుకున్నాను. నేను కూడా మరి నువ్వు అక్క అనేసరికి నేను కూడా అక్క అనే అనుకున్నాను. లేదు, రౌడీ అక్క అయితే నాకు బాగా పరిచయమే, కానీ అబ్బాయి అంటే నేను కూడా సడన్ గా అంటే ఇప్పుడు ఇందాక ఒక ఛానల్ వచ్చింది స్టార్టింగ్ లో, నువ్వు రాలేదు అప్పటికి, భారతి అనేసి. ఆడొచ్చి ఏం పెట్టంటే ఫస్ట్ బాగానే మాట్లాడాడు, ఒక 3 కామెంట్లు 4 కామెంట్లు పెట్టాడు. నువ్వు ఆర్మీనా అని అడిగాడు. లేదన్నా నేను ఇట్లా పని చేస్తాను, నేను ఇట్లా ఒక ఇన్స్టిట్యూట్ లో ఉన్నానంటే అన్నాడు. ఇంకేమి పని లేదు అది ఇది అని అడిగాడు, కామెంట్ పెట్టాడు. తనతో పాటు ఒక సిస్టర్ ఉంది, అంటే తను కామెంట్ చేస్తుంది, అన్నా నువ్వు చూసుకోవాలి కదన్నా అనింది. నాకైతే నిజారు అనిపించింది. అప్పుడు కామెంట్స్ రిమూవ్ చేశాను, అయినా తను లైవ్ లో చాట్ చేస్తా ఉన్నది కదా, చూసేసింది. అంటే బ్యాడ్గా రెండు కామెంట్లు పెట్టాడు. నేను మామూలుగా ఫస్ట్ దాన్ని పట్టించుకోలేదు. సెకండ్ కామెంట్ వాడు పెట్టినప్పుడు నేను ఏదైనా మిస్టేక్గా చదువుతున్నానేమో, లేదు మిస్టేక్ వచ్చేసింటుందేమో అనుకున్నా. వాడు బ్యాడ్గా మళ్ళీ సెకండ్ కామెంట్ పెట్టాడు, అప్పుడు నాకు చిరాకు వచ్చింది. అరే గుబ్బనాయాలా అనేసి మళ్ళీ డిలీట్ చేశాను నేను కామెంట్స్. తనన్నా జాగ్రత్తగా ఉండాలి కదన్నా, కదమ్మా ఇప్పుడు మనం అనుకోం కదా. ఇప్పుడు రాగానే మంచి మాట్లాడితే కంటిన్యూ అవుతారు అనుకుంటాం. అవును, ఇంకా నాకైతే అప్పుడు బెజార్ అనిపించింది. తను అయితే అడిగింది, అన్న చూసుకోవాలి కదన్నా, ఇంకేం చేస్తామమ్మా, నేనైతే అనుకోలేదు వాడు ఇలా మాట్లాడతాడని. అంటే ఇప్పుడు అంత మాట మనకు పెద్దగా మనం ఫీల్ అవ్వం బ్రో. ఈ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు ఉండేటప్పుడు మాట్లాడితే వాళ్ళు హర్ట్ అవుతారు, మనము ఫీల్ అవుతాం. అవునవును, కరెక్టే. ఆ జ్ఞానం వాళ్ళకు ఉండాలి కదా. అదే నేనన్నా సైకోగాలు కూడా ఉంటారమ్మా, మనం ఏం చేయలేము అని. ఇప్పుడు